గాలికి కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ఇంటికి మరుగేది ఏది ఇంటికి మరుగేది ఏది కాంతికి నెలవేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది పాలకు ఒకటే పాలకు ఒకటే వర్ణం ఇది ప్రతిభకు కలదా ఫలభేదం వీరులకెందుకు కులభేదం అది మనసుల చీల్చెడు మతభేదం గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది జగమున యసమే జగమున యసమే మిగులునులే అది యుగములకైనా చెదరదులే దైవం నీలో నిలుచునులే ధర్మం నీతో నడచునులే ధర్మం నీతో నడచునులే గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కుల అటువంటి ఉత్కృష్టమైన మహదానందం భగవంతుడు మీకు ప్రసాదించలేది. ఇది దేవుడు స్త్రీల కొసగిన మహాభాగ్యం. తల్లి, ఆ సుఖమేదో స్త్రీలనే అనుభవించనే కాలకాలం. ఇంకా నయం దేవుడు రక్షించాడు మగవాళ్లను దయదలిచి. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చి నన్ను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్నమాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలిచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మోగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా?
ఇందుకు నీ మచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహ మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది శుభ. నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకోవద్దు. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు తండ్రి. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడి కోరు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయిరమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావమానం వచ్చి పడబోతున్నదా? బాబా, ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? పోయిరా ఎద పూచెను ఇప్పుడే పోయిరా పోయిరా పోయిరా. తనవారెప్పుడు తనవారే మనసులు మారెను ఆనాడే. కల్లియ తనయయాగకటైతే తీరని తలపులు తీరులే. పోవమ్మాయిక పోయిరా ఎద పూచెను ఇప్పుడే పోయిరా పోయిరా పోయిరా. మనసున మధువే పొంగారే చెలి మంచి గడియలే నిన్ను చేరే. పోవమ్మాయిక పోయిరా ఎద పూచెను ఇప్పుడే పోయిరా పోయిరా పోయిరా. కన్నులు మూడి చెమరించు మంగళ సూర్యాలే వెలుగుచు నిన్ను మాతృకరమ్ముని దీవించు. పోవమ్మ ఇక పోయిరా ఎద పూచెను ఇప్పుడే పోయిరా పోయిరా పోయిరా. అమ్మా,
అమ్మా అమ్మ పాపం చిన్న పాప హ్మ్. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి ఆ! శుభాంగి దేవి ఈ దారుణం దైవం కూడా సహించడు. హ్మ్. శుభాంగి నిండు గర్భవతిని పట్టితోసారే ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే రాణి ఏమొస్తే మటుకు నాకే ఏమిటది? ఏ మాటలు నాన్న? నాకేమీ బోధపడడం లేదు. ఎందుకమ్మా బోధపడదు బుద్ధి నశించిందా ఎంత మాట! ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది. హ్మ్. అంత మట్టుకేనా ఇంక మరేం కోరికలు లేవు అరటి సంభాలు కట్టి వాకిళ్లకు మామిడాకు తోరణాలు గుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి వచ్చే దోవలో తెల్లని మరుమల్లలు చల్లి కులవర్తినివి గుణవతివి సౌభాగ్యవతివై వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురే స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను. ఎంత ఆశ కానీ నీ ఆటలు నా ముందు సాగం నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా ఏమిటి? నేనేం పిలవకుండా రాలేదు. రమ్మని ఆహ్వానించింది ఎవరు? నీవు చక్కగా అడిగావు బాగా అడుగు పౌరుషము లేనిది నా భార్య వేటకు వెళ్లిన నాథుడు వెనువెంటనే రాడనుకుని రావే బిడ్డ ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? తండ్రి కంటే తాళి కట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్ళల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళావే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే బుద్ధిమానందానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడు తీరిగ్గా ఏడు పోవద్దు పోవద్దు అని వారించాని ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీకు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి. తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గది పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అది నా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపెంచిన తల్లి కన్నా ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా? మహారాణి, పాండవులకు దండన 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం అవునా? అయితే ఏముంది, ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి పాండవులకు ఏమి ఇవ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు